దేవుని నామానికి స్తోత్రాలు. మరి మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున మరొక పర్యాయము నీ వాక్యాన్ని మేము ప్రభా ధ్యానించటానికి మీరిచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు. ప్రభా, నన్ను మీ సిలువ సాటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడి సహాయం చేయండి. ప్రభా, మీ యొక్క వాక్యాన్ని అనేకులు అర్థం చేసుకొని నాయన సంఘంలో చేర్చబడటానికి సహాయం చేయండి. మనసును మార్చుకొని పరివర్తన చెంది నాయన మందిరానికి రావటానికి ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నా. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని ఈ ఎలోహిము టీవీ పరిచర్యను కూడా మీరు కనికరించి ఆశీర్వదించమని, అలాగే ప్రభా డొంక రోడ్లో నాయనా మరి షిలోహు ప్రార్థనా మందిరం ప్రభా సహవాస కార్యక్రమాలు సంఘ కార్యక్రమాలను కూడా దీవించి ప్రతి నాయనా ఆదివారము బుధవారం శనివారం కార్యక్రమాలని ప్రభా మీరే దీవించి అనేకులు మేలు పొందుకోవటానికి సహాయం చేయండి. వినివారికి దీవునికరంగా మేలుకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. అంతటా చూడండి ప్రియులరా, శిష్యుడైన యోహాను గారు పద్మాసు ద్వీపములో ప్రభు దినమందు ఆత్మవశుడై జరిగిన విషయాలు, జరగబో విషయాలు, జరుగుచున్న విషయాలు, భూత వర్తమాన కాలంలో భవిష్యత్తు కాలంలో జరిగే ప్రతి విషయాన్ని దేవుని యొద్ద నుండి ప్రియులరా సంపాదించుకుంటున్నాడు. దేవుని యొద్ద నుండి సమాజంలో ఏమి జరుగుతున్నదో, ఏమి జరగనయ్యున్నదో, ప్రజల యొక్క స్థితిగతులు భవిష్యత్తులో ఎలా ఉంటాయో తెలిపే గ్రంథమే ప్రకటన గ్రంథం. అలాగనే దానియేలు గ్రంథం, అలాగనే జకర్యా, ఇట్లాగా కొన్ని గ్రంథాల్లో భవిష్యత్తులో దేవుడు ఏమి చేయనుద్దేశించాడో తెలిపే గ్రంథాలు. ఈ ప్రవచన వాక్యాలను గైకొనువాడు ధన్యుడు అని ఉంది బైబిల్లో. ప్రియులారా, ఈ ప్రవచన వాక్యాలను గైకొనువాడు ధన్యుడు. గైకొనటం అంటే నమ్మి లోబడి దాని ప్రకారంగా జీవించేవాడు. ప్రియులారా, వారు ధన్యులవుతారు. చూడండి, పాత ఆకాశం అంటే మరి ఇప్పుడు మనం ఉండే ఆకాశాలు, పాత భూమి అంటే ఇప్పుడుండే భూమి. కానీ ఈ పాత ఆకాశము పాత భూమి ఏమైపోద్ది? గతించిపోద్ది. పేతురు రాసిన పత్రికలో ఈ భూమి ఆకాశములు మహావేంద్రముతో లయమైపోతాయని పేతురు గారు ప్రియుల ఆత్మవశుడు ఆయన కూడా చెప్పాడు. భూమి ఆకాశములు చుట్టేస్తాడంట, సాప చుట్టినట్టు. దేవుని యొక్క మాట ప్రతీది కూడా సత్యం ప్రియులరా. భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశలు గతించిపోవును.
దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు ప్రియులరా. కనుక ఈ యొక్క మనం నివసించే ఈ భూమి, మనం చూసే ఆకాశాలు ఏం చేస్తాడు? దేవుడు కాల్చేస్తాడు, నూతన పరుస్తాడు. మరి అంతటా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రముని ఇకను లేదు. చూసారా ప్రియులరా? మరి ఆ యొక్క క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో, ఆ యొక్క పరలోక రాజ్యములో, ఆ దేవుని రాజ్యంలో సముద్రంతో పని లేదు. ఏమండి? సముద్రంతో పని లేదు, ఆకాశాలతో పని లేవు, భూమితో పని లేదు. గమనించండి ప్రియులరా, దేవదూతను పోలి ఉంటామండి. క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆది కాండంలో సూర్యుడు కలుగునిగాక అంటే కలిగింది, భూమి కలుగునిగాక అంటే కలిగింది. అలాగనే వెలుగు కలుగునిగాక అంటే కలిగింది, చెట్లు కలుగునిగాక అంటే కలిగినాయి. అట్లాగే క్రొత్త ఆకాశం కలుగునిగాక అంటాడు దేవుడు, అంతే అయిపోద్ది. కొత్త భూమి కలుగునిగాక అంటాడు, అయిపోద్ది. నోటి మాట ద్వారా సర్వ సృష్టిని ఆదిలో చేసినాడు కదా. అలాగనే వాక్కును పంపి తన నోటి మాట ద్వారా ప్రియులరా సర్వ సృష్టిని, కొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చేస్తాడు. దానిలో ఎవరుంటారు? మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నీతిగా బ్రతికిన వారే ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడును. సోదరుడా, నీ పేరు వ్రాయబడి ఉందా? పేరు దేనికి సాదృశ్యం ఉందంటే క్యారెక్టర్కి సాదృశ్యం. పేరులో పరివర్తన, ప్రవర్తన, క్యారెక్టరు కరెక్ట్గా ఉండాలి. యేసుక్రీస్తు ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? చాలా గొప్పగా ఉంది, మంచిగా ఉంది. పౌలు గారి యొక్క ఆ పేరులో, ఆ క్యారెక్టర్లో, ఆ ప్రవర్తనలో, ఆయన ప్రవర్తనలు ఎలా ఉంది? ఎంతో సాధువు అయినట్టు, మృదువైనట్టు, ఎంత మంచి మాటలు కనబడుతున్నాయి కదా పౌలు గారి యొక్క సేవ. పౌలు ప్రార్థనల జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, భక్తి జీవితంలో కానీ ఎలాంటి మాదిరి చూపినాడు పౌలు గారు. ఇతరులకి ఆటంకంగా లేకుండా డేరాలు గుట్టుకుంటూ ఎంత నమ్రత కలిగి సేవ చేసిన, కొట్టిన వారు కొట్టకుండా, తిట్టిన వారు తిట్టుకోకుండా, ప్రియులరా అసూయ అనేది మనసులో కూడా రానియకుండా, ద్వేషం అనేది, తొందర అనేది, గలిబిలనేది, ఎవరి గురించి కూడా మాట్లాడకుండా తన పని ఏదో చేసుకుంటూ ఏం చేసినాడండి పౌలు గారు? ఎంతో గొప్ప సేవ జరిగించినారు కదా. అమ్మా సహోదరుడా, సహోదరి, మార్తమని పేరు పెట్టుకున్నావు, మరియమని పేరు పెట్టుకున్నావు, లూదియా అని పేరు పెట్టుకున్నావు, ఇంకా మరి రకరకాలుగా పేర్లు పెట్టుకున్నావు, పరిశుద్ధమైన పేర్లు పెట్టుకున్నావు. జీవితం పరిశుద్ధంగానే ఉందా? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడని వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడును. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మరి ఎవరుంటారు? చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి వారు వస్త్రములను మరి శుద్ధి చేసుకుని వారు, వస్త్రాలంటే క్రియలు, పేరులో ఏముంది? ప్రవర్తన, క్యారెక్టరు, క్రియలు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు వారు మాత్రమే
ఆ పరలోక రాజ్యానికి వారసులవుతారు. చూడండి, లాజరు ఉన్నాడు చూడండి, బైబిల్లో చనిపోయాడు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అక్కడ నీతి, న్యాయము, సంతోషము, సమాధానము. ప్రియులారా, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. అబ్రహాము రొమ్ము. ఏమండి, ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఎంత ఆనందము, ఎంత భాగ్యము దొరికింది లాజరు గారికి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. పరిశుద్ధ పట్టణం ప్రియులరా కిందకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, యెరూషలేమును ఆ పట్టణము, ఆ పరిశుద్ధ పట్టణం, ఇప్పుడున్నటువంటి యెరూషలేము చూడండి ప్రియులరా, అదేవద్దు పరిశుద్ధ పట్టణముగా చేస్తాడు. నూతనమైన యెరూషలేము, సియోనుగా. ప్రియులరా, ఎవరైతే రక్షించబడి ఆ రక్షణను అంతవరకు కాపాడుకుంటారో వారు చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మ మరలా యేసు ప్రభువారు లేపుతాడు. అవునండి, శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణించినప్పుడు సమాధుల్లో నుండి కొంతమంది ప్రజలు, జనులు లేచినారని, వీధుల్లో తిరిగినారని, వారి ఇళ్ళకి వెళ్ళినారని బైబిల్లో వ్రాయబడి ఉంది కదా. అవును ప్రియులరా, వారు లేపబడినారు. ఏది శిలువ కార్యం జరిగినప్పుడు. అట్లాగే మన కొరకు మరల మధ్యాకాశానికి యేసు ప్రభువారు రాబోచు ఉన్నాడు. అప్పుడు ప్రభునందు నిద్రించిన వారు ఏమవుతారంట? లేపబడతారంట. ప్రభునందు నిద్రించిన వారే. చాలామందికి వారికి రక్షణ లేకపోయినా చనిపోతే ప్రభునందు నిద్రించిన వారని రాస్తూ ఉంటారు. చూసారా ప్రియులరా, అతడు తన జీవితకాలం అంతా ఒక్కరోజు కూడా గుడిలో అడుగుపెట్టడు, చర్చిలోకి రాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అలాంటి వారు ఆ నూతన పరిశుద్ధ పట్టణంలో నివాసం ఉండలేరు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అలాంటి వారికి నో ఛాన్స్, వారికి ప్రవేశం లేదు. అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. చూసారా ప్రియులరా, 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఆ 5 చక్కగా సిద్ధపడ్డారు, వారికి మాత్రం ప్రవేశం ఉంది. మరొక 5 సరిగ్గా సిద్ధపడలేదు. అనుకున్నారు మేము కూడా దేవుని రాజ్యానికి వెళ్తామని అనుకున్నారు. అనుకోవటం కాదండి, అన్నీ కరెక్ట్గా ఉండాలి. సరిపోద్దులే ఆయిలు, అక్కడికి వెళ్ళి కొట్టించుకుందాంలే, సరిపోద్ది అనుకుంటున్నానంటే మధ్యలోనే ఆగిపోతే బండి, ప్రియులరా ఎంత తిప్పలు పడాల్సి వచ్చింది. తోసుకుంటా వెళ్ళాల్సి వచ్చింది. ఆ బైక్ని తోసుకుంటా వెళ్ళాల్సి వచ్చింది. ఎంత కష్టం అవుతుందో తెలుసా? అనుకోవటం కాదు, కరెక్ట్గా చెప్పాలి. అనుకోవటం కాదండి, కనుక మన క్రియలు కరెక్ట్గా ఉండాలి, మన నోటి మాటలు కరెక్ట్గా ఉండాలి, మన యొక్క పద్ధతులు కరెక్ట్గా ఉండాలి. చూడండి,
ఎవరో సహాయం చేస్తారని మనం మంచిగా కట్టుకడతారని వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు, అమ్మా బాగా తగ్గిపోద్ది, ఎముక కొంచెమే చిట్లింది, ఈ కట్టుకుంటే 2-3 వారాల్లో తగ్గిపోద్దని వాళ్ళు ఏం చేశారు, పైకి కట్టినట్టు కట్టారు, కానీ దానిలో కెమికల్స్ కలిపారు. ఆ కట్టులో కెమికల్స్ కలిపి కొంచెం చిట్లినటువంటి ఆ బోను ఆ కట్టు కట్టిన తర్వాత పలు రకాలుగా ఇరిగిపోయి ఆ ఎముకే పనికి రాకుండా పోయింది. ఏమండి, అంత మోసం ఉంటే పరలోకానికి వెళ్తారా జనాలు? ఏమండి, అంత మోసం ఉండొచ్చునా మనిషిలో? మానవులమైన మన జీవితాల్లో ఆపదలు వచ్చినప్పుడు, కష్టకాలంలో నీవు మేలు చేశాను అనుకుంటున్నావు, కానీ నువ్వు మేలు కాదు చేసింది, కీడు చేశావు. ఆ కీళ్ళు ఆ వరదల్లో కొట్టుకుపోయి ఇప్పుడు ఆ మనుషులు సరిగ్గా కనపడతల. సహోదరుడా, సహోదరి, అలాంటి వారికి ధనాపేక్షలకి ఆ ప్రవేశం లేదు. ధనాపేక్ష కలిగిన వారికి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అలాంటి ధనములో ఆకాను, ఇస్కరియోతు యోధ, అననీయ సప్పేరా, బిలాము, గేహాజీ ఎంతోమంది ఆ వరదలో కొట్టుకుపోయారు. ఆ ఫ్లోటింగ్లో ఆ యొక్క మరి తాకిడికి వాళ్ళు కొట్టుకుపోయారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎన్నో సాతాను శోధనలు వస్తాయి, ఎన్నో వరదలు వస్తాయి, ఎన్నో గాలులు వస్తాయి. నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ఆ క్రొత్త ఆకాశం, ఆ క్రొత్త భూమిలోకి ప్రవేశిస్తావు. కానీ లేకపోతే ఆ పరలోక రాజ్యం అంత సామాన్యమేమీ కాదు. ప్రియులారా, చక్కగా సిద్ధపడాలి. మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు బోర శబ్దం వినపడుద్ది. ఆ బోర శబ్దంతో ఆ చనిపోయిన వారందరూ, క్రీస్తునందు మృతులైన వారు, గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారందరూ మహిమదేహాలతో లేపబడతారు. ప్రియులారా, ఆ మీదట సజీవులుగా ఉన్నవారు కూడా బ్రతికుంటే ఆ సమయంలో సజీవులుగా ఉన్నటువంటి వారు, పరిశుద్ధులు కూడా ఎత్తబడతారు. గమనించండి, వారు వీరు అందరూ ఎత్తబడతారు. అందరూ మధ్యాకాశానికి కొనుపోబడతాం మహిమదేహాలతో. అక్కడ 7 ఏండ్లు విందు జరుగుద్ది. అవార్డులు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, కనుక ఎంత ధన్యత దేవుడు ఇవ్వబోతున్నాడండి, ఎంత ధన్యత అండి ప్రభుని ఎరిగినటువంటి వారులారా. నీ జీవితం ఎంత ధన్యమైనది. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, దైవజనులు యేసన్న గారు రాశారు కదా, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడెవరు? ప్రియులారా, ఇశ్రాయేలు. కనుక ఇక్కడేమనుంది, మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన
పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి, ఎలాగంట? పెండ్లి కుమార్తె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎలాంటిగా నువ్వు ఎలాగ సిద్ధపడుతున్నావు సహోదరుడా, సహోదరి? ఒక ఊరు వెళ్ళాలంటే ఎంతోసేపు సిద్ధపడతారు. మరి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదా వ్యవసాయానికి ఎన్నో రకరకాలుగా సిద్ధపడతారు. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు పెండ్లి కుమార్తె పెళ్లి చేసుకునే ఆ కుమార్తె ఎంతోసేపు సిద్ధపడుతుంది. అట్లాగే అనుదినము కూడా ఆ నూతన ఆకాశము, ఆ నూతన మరి ఆ భూమికి మనం ప్రవేశించాలంటే ఎంతో సిద్ధపాటు అవసరము, ఎంతో సిద్ధపాటు అవసరం. ప్రియులారా, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సమయం ఉండగానే నీ ఇల్లుని చక్కబెట్టుకో, అనుదినం సిద్ధపడు, దిద్దుకో, సరి చేసుకో, క్షమాపణ అడుక్కో, పశ్చాత్తాపడు. ప్రియులరా, నేను బాగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు అని అనుకోవద్దు. ప్రతిరోజు నీవు కన్నీటి ప్రార్థన చేసుకొని మంచి మనసాక్షి కలిగి నీవు ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి నీవు వారసురాలుగా పెండ్లి కుమార్తెలాగా మనం సిద్ధపడి భూమి మీదకి వస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, నూతన ఆకాశం, నూతన భూమి. ఏమండి, పరలోకము నుండి మనం అందరం దిగి మరలా భూమి మీదకి వస్తాం. ఎంత ధన్యత అండి! 1000 ఏండ్ల పరిపాలన ఎంత ధన్యత అండి! ప్రియులరా, అవార్డులు పొందుకొని బహుమానాలు తీసుకొని అక్కడి నుంచి మరలా ఈ భూమి మీదకి వస్తాం. ఎన్ని సంవత్సరాలు? 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుడును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖం, ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. చూసారా ప్రియులరా, ఎంత ధన్యత ఇవ్వబోతున్నాడు! దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. 1000 ఏండ్ల పరిపాలన, 1000 సంవత్సరాలు. ఏమండి, ఆ 1000 ఏండ్ల పరిపాలన ఉండటానికి నీవు ఇప్పటి నుంచే నీవు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా ఆ ధన్యత, ఆ భాగ్యము నీకు దొరుకుద్ది. లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీ దయని బట్టి, నీ కృపను బట్టి అలాంటి భాగ్యము మాకు ఇవ్వబోతున్నారు ప్రభువా. అది మేము గుర్తెరగలేకపోతున్నాం అయా, దాన్ని గ్రహించలేకపోతున్నాం తండ్రి. అయా, గుర్తెరిగే భాగ్యం మాకు దయచే, గ్రహించే భాగ్యము మాకు దయచే. పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయి. ఏ లోకాశలకు గురి కాకుండా మా జీవితాల్లో మేము సరి చేసుకునే భాగ్యం మాకు దయచేయమని అయా, నీ యొక్క సన్నిధికి మేము సిద్ధపడే భాగ్యం మాకు అనుగ్రహించమని అయా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. అందరైతే వింటూ ఉన్నారో వారందరికీ దీవుని దయచేయి, మేలు దయచేయి, సేవను కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.